బేసిక్‌గా ఇది ప్రభుత్వం వెంటాడింది అనడానికి లేదు. ఎత్తుకి పై ఎత్తు అనాలి. ఎందుకు అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు నడుస్తూ ఉంది. వీళ్ళందరూ బెయిల్ కోసం వెళ్ళారు. కింద కోర్టు తిరస్కరిస్తే హైకోర్టు, హైకోర్టు తిరస్కరిస్తే సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు లోకల్ కోర్టునే చూడమంది. వీళ్ళు చెప్తున్నటువంటి కాన్సెప్ట్లో మీరే చూడండి అని చెప్పేసి లోకల్ కోర్టులోనే తేల్చుకోమని చెప్పింది. ఈ లోకల్ కోర్టులోనే బెయిల్ ఇవ్వాలి. అయితే లోకల్ కోర్టు సాధారణంగా ఏం చేస్తుంది, ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి అంటే ప్రాసిక్యూషన్కి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటాయి. మ్యాక్సిమం జగన్ టైంలో అయితే కనుక రివర్స్లో జరిగింది. అప్పట్లో హైకోర్టు స్థానిక కోర్టులకు ఆదేశాలు ఇచ్చింది. ఏమని, వైసీపీ హయాంలో అరెస్టులు ఎవరైనా చేస్తే కనుక వాళ్ళని 7 సంవత్సరాల లోపు జైలు పడేటటువంటి వాటిని అయితే రిమాండ్ ఇవ్వకండి. అదే సందర్భంలో రిమాండ్ రిపోర్ట్ చూడకుండా అందులో మీరు సాటిస్ఫై కాకుండా రిమాండ్ ఇవ్వబాకండి అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్లు ఇచ్చింది అప్పుడు మ్యాజిస్ట్రేట్లకి. అనేక సార్లు మనకు గుర్తుంటే కనుక అరెస్ట్ చేయడం, మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టడం, మ్యాజిస్ట్రేట్ వెంటనే బెయిల్ ఇచ్చి పంపించేసేయడం, 41A నోటీస్ ఇస్తే చాలని చెప్పడం, ఇట్లాంటి వందల మంది జరిగినాయి. అప్పుడు ప్రతిసారి కూడా వైసీపీ సర్కార్కి మొట్టికాయ అనే వార్తలు కూడా చూసాం. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మనకి అప్పుడు అది జరిగిపోయింది. తర్వాత అంటే అప్పుడు హైకోర్టుతో సహా వీళ్ళందరూ కూడా నేను అప్పుడే చెప్పాను, వీళ్ళు బ్యాక్ బెంచ్